మొగాళ్ళుగానే మాట్లాడుకుందాం. నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్, మీకు అనవసరం అండి. ఒక్క నిమిషం ఆగండి. మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తున్నారు. నిన్న మీరు మా వర్కర్ కి కూడా కాల్ చేశారు. నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న ఎవడొస్తాడో రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను, నేనే జైలు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాను, దమ్ముంటే పెట్టు, దమ్ముంటే. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీని తిట్టుకుంటుంటే మీకు ఇదా వస్తుంది. మీరు నన్ను నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం సంబంధం లేని ఒక బయట వ్యక్తి. మేమే కలుస్తున్నాము. మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఆ కాల్ రికార్డింగ్ రాజ్ తరుణ్ చేశాడు, అది అందరికీ తెలిసింది. అదే ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. మీరు ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ. ప్రవీణ్ గారు ఉన్నారా లైన్ లో? హలో హలో ముద్దా, ఒక్క నిమిషం. వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందా అండి? నీకు అనవసరం. రాజుని వదిలే, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే. ఎవరి ఇల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు మార్చుకున్నావు కదా. అంటే మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago? మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago ఉండాలని? ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లుని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. అది అతను తిరిగి తెచ్చుకోవాలన్న పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. అయ్యో, అది కాదు. ఒక మనిషికి ఇష్టం లేకుండా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు. ఇది అంటే కరెక్ట్ కాదు. అది నా ఫైటింగ్ నేను చేస్తాను. ఇప్పుడు మీరు ఏమీ చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇన్ని బూతులేసి మాటలు తిడుతున్నారు. నువ్వు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళ పట్ల ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళ పట్ల చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను. నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? అవును నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? మీరు నిన్న మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? అవును బ్రేకప్ ఎవరు అవ్వలేదండి. బ్రేకప్ ఎవరు అవ్వలేదు. ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. మీరు చూసారా? అదే మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాకు అర్థం అవుతుంది. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని అది మేము మాట్లాడడం. ఒక నిమిషం 100%. నిన్న మీరు మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఒక నిమిషం. అది ఇస్తా అంటేనే దాటేసి వచ్చి ఫైట్ చేస్తున్నానండి నేను. అసలు నీ విషయం చెప్పనా అక్కడ దాని పేరేంటి మీ ఊరు? ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి. వాళ్ళ ఊరు చెప్పగానే దాటేసింది చూసారా? ఎస్. అది ఫస్ట్ ఒక ఆడియో వినిపించారండి. ఎందుకంటే రెగ్యులర్గా మీరంటే అభిమానం, మీ వాయిస్ వల్ల మొగాళ్ళుగానే మాట్లాడుకుందాం. నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్, మీకు అనవసరం అండి. ఒక్క నిమిషం ఆగండి. మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తున్నారు. నిన్న మీరు మా వర్కర్ కి కూడా కాల్ చేశారు. నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళన్న ఎవడొస్తాడో రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను, నేనే జైలు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాను, దమ్ముంటే పెట్టు, దమ్ముంటే. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీని తిట్టుకుంటుంటే మీకు ఇదా వస్తుంది. మీరు నన్ను నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం సంబంధం లేని ఒక బయట వ్యక్తి. మేమే కలుస్తున్నాము. మంచిగా మాట్లాడండి.
మంచిగా మాట్లాడాలి. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. నీ వాయిస్ మంచిగా చెప్పావు. మంచిగా ఇప్పుడు మంచిగా నేను మాట్లాడండి, వినిపించానంటే మంచిగా నీ మాట్లాడండి, మొబైల్ పెట్టుకుంటావు. మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఆ కాల్ రికార్డింగ్ రాజ్ తరుణ్ చేశాడు, అది అందరికీ తెలిసింది. అదే ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. సమాజంలో నీలాంటి డ్రగ్స్ మీద వాళ్ళు 100 మంది మీరు చచ్చిపోతున్నారు మీరు కదా మీరు రోజుకి. ప్రూవ్ చేయాలి, మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ. ప్రవీణ్ గారు ఉన్నారా లైన్ లో? ప్రూవ్ చేసి కదా మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఎందుకు జైల్లో హలో, పెట్టాలి? మిమ్మల్ని ప్రూవ్ చేయకుండా ప్రూవ్ చే హలో ఎందుకు పెట్టాలి? ముద్దాయి, ఎందుకు పెట్టాలి ఒక్క మిమ్మల్ని నిమిషం జైల్లో? ఒక్క నిమిషం. వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందా అండి? నీకు అనవసరం. రాజుని వదిలే, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే. ఎవరిల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది. నువ్వు మార్చుకున్నావు కదా. అవును, సిమ్ కార్డు నీ పేరు మరి మీద అంటే ఉంది. మిమ్మల్ని అడిగి మేము రాజ్ పర్మిషన్ తరుణ్ తీసుకున్నామా పేరు మీద 11 ఇయర్స్ వదిలేసి. ఎగో? మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 ఇయర్స్ ఎగో ఉండాలని? ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లుని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, అది అతను తిరిగి తెచ్చుకోవాలన్న పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. అయ్యో, అది తిరిగి ఇప్పుడు తెచ్చుకోవడానికి మీరు వాడేమో మీరు కుక్క మీరు పిల్ల కాదు. ఒక మనిషికి ఇష్టం లేకుండా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు, ఇది అంటే కరెక్ట్ కాదు. అది నా ఫైటింగ్ నేను చేస్తాను. ఎవరు కరెక్ట్ కాదు? నీ ఇష్టం. నీకు కరెక్ట్ కాదు, నీకు కరెక్ట్ కాదు, ఇప్పుడు మీరు ఏమీ చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇన్ని బూతులేసి మాటలు తిడుతున్నారు. నువ్వు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళ పట్ల ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళ పట్ల చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటావు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను. నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. ఒక్క నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? అవును నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? మీరు నిన్న మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? అవును బ్రేకప్ ఎవరు అవ్వలేదండి, బ్రేకప్ ఎవరు అవ్వలేదు. ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. మీరు చూసారా? అదే ఎంత మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాకు అర్థమవుతుంది. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని అదే అది మేము మాట్లాడడం. ఒక నిమిషం 100%. నిన్న మీరు మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఒక నిమిషం. ఏదో రకంగా 5 కోట్ల ఇల్లు కొట్టేసి వాళ్ళకు కోటి వీళ్ళకి ఒకటి పంచుకుందాం అనుకుంటారా? అది ఇస్తా అంటేనే దాటేసి వచ్చి ఫైట్ చేస్తున్నానండి నేను. అసలు నీ విషయం చెప్పనా? అక్కడ దాని పేరేంటి? మీ ఊరు? ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి. ఎస్, వాళ్ళ ఊరు చెప్పగానే దాటేసింది చూసారా? ఎస్ అది ఫస్ట్ ఒక ఆడియో వినిపించానండి. ఎందుకంటే రెగ్యులర్గా మీరంటే అభిమానం మీ వాయిస్ వల్ల